పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం రాజకీయ సుడిగుండంలో చిక్కుకుందే. 2.5 ఏళ్లుగా భీమవరంలో ఉన్న జిల్లా కేంద్రం అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేలా ఉందే. ఏఎంసీలో 20 ఎకరాలు కేటాయించిన జనసేన ఎమ్మెల్యే అంజిబాబు ఎందుకు చొరవ చూపడం లేదు? మాజీ ఎమ్మెల్యే లేఅవుట్ కి దగ్గరలో ఉండడం వల్లే ఏఎంసీని వద్దన్నారా? పెద్దామిరంలో తన వర్గం భూములు ఎక్కువగా ఉన్నందుకే రఘురామ P4 ఆశ చూపి కలెక్టరేట్ ని తరలిస్తున్నారా? ఇంతకీ పశ్చిమ గోదావరి జిల్లాకు ఫైనల్ హెడ్ క్వార్టర్ ఏది? జిల్లా కేంద్రంపై రియల్ భూమ్ పాత్ర ఎంత? భీమవరం లోగుట్టేంటో ఒకసారి చూసేద్దామా? పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన జరిగితే పరపతి కాపాడుకోవడం కోసం ఆ జిల్లా కేంద్రాన్ని వాడుకుంటున్నారట అక్కడి నేతలు. 2022 ఏప్రిల్ 4న అప్పటి వైసీపీ సర్కార్ నర్సాపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేసింది. నర్సాపురాన్ని కాకుండా భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడమే అప్పటి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పుగా ఇప్పుడు నేతలు చర్చించుకుంటున్నారట. అప్పట్లో నర్సాపురంలోనే హెడ్ క్వార్టర్స్ ఉండాలని ఉద్యమాలు జరిగినా అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పదవి కోసం జిల్లా కేంద్రాన్ని తాకట్టు పెట్టేశారని బహిరంగంగానే చర్చ జరిగింది. మంత్రి పదవి త్యాగం చేసి మరి అప్పటి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ భీమవరానికి జిల్లా కేంద్రం తీసుకువచ్చారని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంగా ప్రకటించగానే భీమవరం 7వ వార్డులోని ఓ ప్రైవేటు కళాశాల భవనంలో తాత్కాలికంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. తర్వాత ఏడాదికి భీమవరం ఏఎంసీ ప్రాంగణంలో 20 ఎకరాల భూమిని వ్యవసాయ శాఖ నుండి రెవెన్యూకి బదలాయించారు. కలెక్టరేట్ ఇక్కడే నిర్మించాలంటూ 124 జీవో జారీ చేసి 80 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలిపించింది వైసీపీ సర్కార్. కట్ చేస్తే రాష్ట్రంలో వైసీపీని ఓడించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాది గడిచినా జిల్లా కేంద్ర భవనాల నిర్మాణం ఊసేలేదు. పక్కా భవనాల నిర్మాణానికి అడుగు ముందుకు పడలేదు. ఈలోగా ఏఎంసీ నుంచి సేకరించిన 20 ఎకరాలను తిరిగి వ్యవసాయ శాఖకు ఇచ్చేయాలని, కలెక్టరేట్ నిర్మాణానికి 20 ఎకరాలు సరిపోదనే ప్రతిపాదన తెరపైకొచ్చింది. 50 ఎకరాలు చూస్తానంటూ మరో భూమి ఎంపిక చేయకముందే ఉన్న భూమిని తిరస్కరిస్తూ భీమవరం జనసేన ఎమ్మెల్యే అంజిబాబు ప్రతిపాదించడంతో భీమవరం జిల్లా కేంద్రంపై చర్చ మొదలైంది. భీమవరంలో అవసరమైన భూమి లేదంటూ పక్కనే ఉన్న ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పెదఅమీరంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని అక్కడ ఎమ్మెల్యే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పక్కా స్కెచ్ వేశారు. అక్కడి ఇరిగేషన్ భూమిని రెవెన్యూకు బదలాయించేసి 3.5 ఎకరాల భూమిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం చేపట్టొచ్చని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు 70 కోట్ల రూపాయలు ఖర్చవుతాయనే అంచనాలుండగా అందులో సగం P4 పథకం ద్వారా విరాళాలుగా సమకూరుస్తామని, ఆ భూమిని చదును చేసి ఆక్రమణలు తొలగించి శంకుస్థాపనకు సీఎం అనుమతి కూడా కోరి అడుగు ముందుకు వేశారు రఘురామకృష్ణంరాజు. తన నియోజకవర్గ పరిధిలో కలెక్టరేట్ నిర్మాణం కోసం రఘురామ ప్రయత్నాలతో భీమవరం నేతలు రగిలిపోయారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు భీమవరం నుంచి కలెక్టరేట్ ని తరలిస్తే ఊరుకునేది లేదని, ప్రజా ఉద్యమాలు చూస్తారంటూ రఘురామకృష్ణంరాజుకు హెచ్చరికలు పంపారు. ఏఎంసీ కాకపోతే భీమవరం నడిబొడ్డున ఎంఆర్ఓ కార్యాలయంలో 6.5 ఎకరాల భూమి ఉందని, పెదఅమీరంలో నీటి వనరుల భూమిని నిర్మాణాలకు ఎలా వాడతారని మండిపడ్డారు. మరోవైపు భీమవరం జనసేన ఎమ్మెల్యే అంజిబాబు అసమర్థత వల్లే కలెక్టరేట్ తరలిపోయేలా ఉందని వైసీపీ నేతలతో పాటు అఖిల పక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో జనసేన ఎమ్మెల్యే అంజిబాబు నష్ట నివారణ చర్యలకు దిగారు. కలెక్టరేట్ తరలిపోకుండా తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని, ఏఎంసీలో కాకపోయినా దిరుసుమర్రు, గొల్లవాణితిప్ప వంటి ప్రాంతాల్లో భూమి ఉందంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నాలు చేశారు. భీమవరం నేతల వ్యాఖ్యలతో డిప్యూటీ స్పీకర్ రఘురామ మరింత ఘాటుగా స్పందించారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంలోనే కలెక్టరేట్ నిర్మాణం ఉంటుందని బల్లగుద్ది మరీ చెప్పారు. వైసీపీ నేతలు అనుకున్న చోట జరగదని, వామపక్ష నాయకులు అనుకున్న చోట ఉండకపోవచ్చని పరోక్షంగా పెదఅమీరంలో కలెక్టరేట్ నిర్మాణంపై స్పష్టత ఇచ్చేశారు. అవసరమైతే పెదఅమీరాన్ని భీమవరంలో విలీనం చేసుకోవాలని, అందుకు తామేమీ అడ్డు చెప్పమంటూ భీమవరం సరిహద్దు పక్కనే ఉన్న పెదఅమీరం భూములను స్వయంగా చూపిస్తూ రఘురామ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
జిల్లాల పునర్విభజనలో మార్పులు చేర్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం, ప్రత్యేక కమిటీని కూడా వేయడంతో ఈసారైనా నరసాపురానికి జిల్లా కేంద్రం తీసుకువెళ్లేందుకు నరసాపురం నేతలు ఆపసోపాలు పడుతున్నారట. నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఒక అడుగు ముందుకు వేసి అందరినీ కలుపుకుంటూ జిల్లా కేంద్రం సాధన కోసం జేఏసీ ఏర్పాటు చేశారు. అంతటితో ఆగక టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సహా నరసాపురం అఖిల పక్షాలను కలుపుకొని భారీ ర్యాలీగా భీమవరం వచ్చి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు జిల్లా కలెక్టర్ నాగరాణికి వినతి పత్రం కూడా ఇచ్చారు. ఎంతో చరిత్ర ఉన్న నరసాపురానికి జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు నేతలు. గత ప్రభుత్వంలో పదవుల కోసం నరసాపురం ప్రయోజనాలను కొందరు నేతలు తాకట్టు పెట్టారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ భవనాలు పుష్కలంగా ఉన్న పార్లమెంటు కేంద్రమైన నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఒత్తిడి పెంచుతున్నారు. జిల్లా కేంద్రం కోసం నేతలు ఆరాటపడుతున్నారని, పరువు నిలబెట్టుకునేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారని బహిరంగ ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వం ఏఎంసీలో కేటాయించిన భూమిలో నిర్మాణాలు చేపడితే సమీపంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గ్రంథి భూముల ధరలకు రెక్కలొస్తాయనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ నిర్మాణాలు చేపట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పెదామిరంలో జిల్లా కేంద్రం భవనాలు నిర్మించాలనే ఆలోచన వెనుక కూడా కొందరి రాజకీయ ప్రయోజనాలున్నాయంటున్నారు. అక్కడ పూర్తిగా ఓ వర్గానికి చెందిన నేతల భూములే ఉన్నాయని, అక్కడ రియల్ భూమిని పెంచుకునేందుకు ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారని కొందరు గుసగుసలాడుకుంటున్నారట. జిల్లా కేంద్రం అనేది జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. ఓ నాయకుడి ఇంటికో ఓ వర్గం భూముల మధ్యనో ఉంటే ఎలా అని మిగిలిన నియోజకవర్గాల్లో చర్చించుకుంటున్నారట. మొదట అనుకున్న నరసాపురం అయితే ఓ మూలకైపోతుందనే భీమవరం ఏఎంసీని ఒప్పుకున్నామని, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి వచ్చే ప్రజలకు భీమవరం పట్టణ ట్రాఫిక్తో ఇబ్బందులు లేకుండా ఏఎంసీ ల్యాండ్ మార్క్ ఉంటుందని ఆ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారట. ఏడాది కాలంగా కలెక్టరేట్ నిర్మాణానికి రూపాయి కూడా ఖర్చు పెట్టని కూటమి ప్రభుత్వం ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని గాల్లో పెట్టిందని జిల్లా ప్రజలు మండిపడుతున్నారట. P4 పేరుతో దాతల సహకారంతో జిల్లా కలెక్టరేట్ నిర్మిస్తే వారు పెత్తనం చేసే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. పేదల అభివృద్ధి పేరుతో తీసుకొచ్చిన P4 కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు వినియోగిస్తే రాబోయే రోజుల్లో బడాబాబుల ప్రాంగణాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయని కూటమి నేతల తీరుపై కొందరు విస్తుపోతున్నారట. ఇంత జరుగుతున్నా ఇదేదో రెండు వర్గాల మధ్య వివాదం అన్నట్లు కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారట. మరోవైపు గ్రంథి శ్రీనివాస్ కూడా జిల్లా కేంద్రాన్ని కాపాడుకునేందుకు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారట. భీమవరంతో మొదలైన ఉండి, నరసాపురం నియోజకవర్గాల వరకు పాకిన జిల్లా కేంద్రం వివాదం మిగిలిన నియోజకవర్గాల్లో కూడా రచ్చ చేసేలా ఉంది. ఇప్పటికైనా జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు నోరు విప్పుతారా లేదా అనేదే ప్రశ్న. భీమవరానికే చెందిన జనసేన, టీడీపీ కీలక నేతలు నోరు విప్పకపోవడానికి కారణమేంటి? జిల్లా కేంద్రంపై గ్రహణం వీడేదెప్పుడనేది పెరుమాళ్లకే ఎరుక.